హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో పైథాన్ ఫైల్స్ అంటే ఏంటి, డిఫరెంట్ ఫైల్స్ ఆపరేషన్స్ గురించి చూద్దాము. అండ్ అలాగే ఒక ఫైల్ని రీడింగ్ ఎలా చేయాలి, ఒక ఫైల్ లోపలికి మనం ఏదైనా కంటెంట్ ఎలా రైట్ చేయాలి, లేదా ఈ ఫైల్ హ్యాండ్లింగ్ మొత్తం గురించి చూద్దాము. బేసిక్గా ఒక ఫైల్ అంటే ఏ ఫైల్ ఈజ్ ఏ నేమ్డ్ లొకేషన్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ డేటా అనమాట. ఫైల్ అనేది సింపుల్గా చెప్పాలంటే ఒక లొకేషన్కి నేమ్డ్ లొకేషన్ అనమాట. అండ్ ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ ఫైల్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పైథాన్ ఫైల్లో ఉన్నాను కదా. పైథాన్ ఫైల్లో మనం పైథాన్ కోడింగ్ అనేది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ main.py అనే ఫైల్ ఉంటే ఇది పైథాన్ ఫైల్ అంటాం. ఇది కూడా ఒక ఫైల్ అనమాట. డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. నోట్ ప్యాడ్ ఫైల్స్ ఉంటాయి, వర్డ్ ఫైల్స్ ఉంటాయి. ప్రతి ఫైల్కి డాట్ పక్కన ఒక ఎక్స్టెన్షన్ అదే ఉంటుంది కదా. వీటిని బేసిక్గా ఫైల్స్ అని అంటాము. అండ్ పైథాన్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. మనం ఒక ఫైల్తో డిఫరెంట్ ఫైల్స్తో వర్క్ చేయడానికి లేదా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడానికి. అసలు ఫైల్స్ ఎందుకు వాడమంటే ఫైల్స్ అనేవి పర్మనెంట్గా డేటాని స్టోర్ చేసుకుంటాయి. డేటా అనేది టెంపరీగా ర్యామ్ స్టోర్ చేస్తుంది కదా. బట్ నాకు పర్మనెంట్గా స్టోర్ అవ్వాలంటే హార్డ్ డిస్క్లో స్టోర్ అవ్వాలి కదా. ఆ టైంలో ఫైల్స్ని యూజ్ చేస్తాము. అండ్ పైథాన్ ప్రొవైడ్స్ ఏ డిఫరెంట్ ఫంక్షన్స్. Python provides various functions to perform different file operations. A process known as file handling. Python అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మనం వాటిని యూజ్ చేసుకుని ఫైల్ హ్యాండ్లింగ్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ యూజ్ చేసి డిఫరెంట్ ఫైల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. దీన్ని కాన్సెప్ట్ని లేదా ఈ ప్రాసెస్ని ఫైల్ హ్యాండ్లింగ్ అని అంటారు. ఇది మొత్తం పైథాన్ ఫైల్ ఆపరేషన్. మనం ఏదైనా ఒక ఫైల్ని ఓపెన్ చేయాలంటే ముందు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఒక ఫైల్ని క్రియేట్ చేసి చూద్దాము. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఈ డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ ఒక న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. సపోజ్ ఈ న్యూ ఫైల్ నేమ్ నేను file1.txt అని ఇస్తున్నా. అండ్ ఇది ఓపెన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ లోపల ఒక txt ఫైల్ అంటే .txt అంటే నోట్ ప్యాడ్ ఫైల్ కదా. దీని లోపల ఏదో ఒకటి కంటెంట్ అనేది రాయండి మీరు. నేను శాంపుల్గా ఒక 2 లైన్స్ అనేవి రాసి చూపిస్తాను. ఇక్కడ 2 లైన్స్ రాద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ file1.txt ఫైల్ అని ఇస్తున్నా ఇక్కడ కంటెంట్. అలాగే సెకండ్ లైన్లో హలో ఫ్రమ్ file1.txt ఫైల్ అని ఇస్తున్నా. అండ్ కంట్రోల్-S కొడితే సేవ్ అయిపోతుంది. ఈ ఫైల్ని ఒకటి క్రియేట్ చేసాం. అండ్ క్లోజ్ చేద్దాం. దీన్ని ఫైల్ని క్రియేట్ చేసాం. ఈ ఫైల్ని ఓపెన్ చేయొచ్చు. మనం ఓపెన్ చేయాలంటే దానికోసం పైథాన్ ఓపెన్ అనే ఫంక్షన్ ఉంటుంది. బేసిక్గా ఓపెన్ అనే ఫంక్షన్ లోపల ఇక్కడ డైరెక్టరీ స్పెసిఫై చేయాలన్నమాట. డైరెక్టరీ అంటే ఏం లేదు, ఒక ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ ఆ పాత్ మొత్తం స్పెసిఫై చేయాలి. ప్రస్తుతానికి నేను ప్రజెంట్ ఇక్కడ రీనేమ్ కొడితే ఈ ఫైల్ నేమ్ చూద్దాము. ప్రజెంట్ ఫైల్ ఆపరేషన్ .ipy అనే ఫైల్ లోపల వర్క్ చేస్తున్నా. ఫైల్ ఆపరేషన్స్ అనే ఫైల్ ఇది file1.txt రెండు ఒకే ఫోల్డర్ లోపల ఉన్నాయి అనమాట. రెండు ఇక్కడ సేమ్ ప్రజెంట్ ఒకే డైరెక్టరీలో ఉన్నాను. డైరెక్టరీ అంటే ఏం లేదు, డైరెక్టరీ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్ అనమాట. డైరెక్టరీ ఈజ్ ఏ ఫోల్డర్, మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్. ఓకే, నేను ఈ ఫైల్ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ కంప్లీట్ పాత్ స్పెసిఫై చేయొచ్చు, లేదా ఇప్పుడు రెండు సేమ్ డైరెక్టరీలో ఉన్నప్పుడు ఆ ఫైల్ నేమ్ వరకు స్పెసిఫై చేస్తే సరిపోతుంది. file1.txt అనేది స్పెసిఫై చేయాలి. అండ్ ఈ వేరియబుల్ని ఒకటి కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ
1 ఈక్వల్ టు ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అని ఇవ్వచ్చు, సింపుల్ గా file1 అని ఇస్తున్నా. సో ఇది ఇలాగ ఓపెన్ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ file1 ని ఆబ్జెక్ట్ అని అంటాము. సో ఇక్కడ రాస్తాను, ఇక్కడ ఏం లేదు, we have opened a file object named file1. ఇక్కడ ఏం లేదు, ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఇది file1.txt అండ్ ఈ ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు ఒక వేరియబుల్ లో కలెక్ట్ చేసుకోవాలి. సో file1 అనే ఆబ్జెక్ట్ తో ఓపెన్ చేసామన్నమాట. ఈ file1 ని ఆబ్జెక్ట్ అంటాం అండ్ ఎవ్రీథింగ్ అనేది పైథాన్ ఆబ్జెక్ట్ అని చెప్పాను కదా. సో ఇది ఒక ఫైల్ వర్క్ చేస్తుంది కాబట్టి ఫైల్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇప్పుడు మనం ఫైల్ ని ఓపెన్ చేసాం అండ్ ఈ file1 అనే ఆబ్జెక్ట్ నేమ్ ఆబ్జెక్ట్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. సో ఇదేం లేదు, ఫైల్ ఓపెనింగ్, ఇప్పుడు రాస్తాను, ఫైల్ ఓపెనింగ్ అనమాట ఇది. దెన్ Python allows us to open files in different modes అనమాట. సో Python allows us to open files in డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఓన్లీ రీడ్ చేయడానికి లేదా రైట్ చేయడానికి లేదా అపెండ్ అంటే ఒక చివర్లో యాడ్ చేయటం అనమాట. బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫైల్ ఆపరేషన్స్. Based on the opening mode, we can perform different file operations అనమాట. సో ఇక్కడ ఒకటి రీడ్ చేయొచ్చు, ఓన్లీ రీడ్ చేయడానికి ఫైల్ ఓపెన్ చేయొచ్చు, లేదా రైట్ చేయొచ్చు, అపెండ్ చేయొచ్చు, లేదా ఇక్కడ బోత్ రీడ్ అండ్ రైట్ అయినా అవ్వచ్చు. సో ఇది మొత్తం ఇలాగా డిఫరెంట్ మోడ్స్ అనేవి ఉంటాయి ఫైల్ ని మనం ఓపెన్ చేసేటప్పుడు. బై డిఫాల్ట్ గా పైథాన్ ఫైల్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ రీడ్ మోడ్ అనమాట. సో ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అనేది బై డిఫాల్ట్ గా రీడ్ మోడ్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది. ఈ లైన్ అనేది సిమిలర్ టు ఇక్కడ సెకండ్ పారామీటర్ లో మోడ్ అనేది స్పెసిఫై చేస్తాం అనమాట. సో ఇక్కడ ఓపెనింగ్ మోడ్ అనేది స్పెసిఫై చేస్తాము. డిఫాల్ట్ గా రీడ్ మోడ్ లో ఓపెన్ అవుతాయి అనమాట. సో ఆ రీడ్ మోడ్ స్పెసిఫై చేయడానికి R అనేది ఉంటుంది పైథాన్ లో. సో ఇలాగ మనం ఒకవేళ ఇలా స్పెసిఫై చేసినా అది రీడ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది. లేదు నాకు ఇలా ఓన్లీ సెకండ్ పారామీటర్ ఎటువంటి పారామీటర్ ఇవ్వలేదు, ఓపెనింగ్ మోడ్ అనేది ఇవ్వలేదు అనుకో, ఇది కూడా ఈ రెండు సేమే అనమాట. ఈ సేమ్ యాజ్ బిలో బికాస్ డిఫాల్ట్ మోడ్ ఈజ్ రీడ్ మోడ్. డిఫాల్ట్ గా ఒక రీడ్ మోడ్ లో పైథాన్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. రీడ్ మోడ్ అంటే ఏం లేదు, మనం ఓన్లీ రీడ్ చేయగలం అనమాట. ఫైల్ లోపల ఏదైనా కంటెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ file1.txt లోపల ఏమి 2 లైన్స్ ఉన్నాయి కదా, సో ఆ కంటెంట్ ని మనం ఓన్లీ రీడ్ చేయగలం, దాన్నే రీడ్ మోడ్ అంటారు. అండ్ ఇలాగే డిఫరెంట్ ఓపెనింగ్ మోడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి కూడా చూద్దాము. డిఫరెంట్ మోడ్స్ టు ఓపెన్ ఏ ఫైల్ ఇన్ పైథాన్. వీటి గురించి చూద్దాము. ఫస్ట్ రీడ్ మోడ్ ఉంటుంది. ఈ రీడ్ మోడ్ ఏం చేస్తుందంటే ఓపెన్ ఏ ఫైల్ ఇన్ రీడింగ్ మోడ్. ఇది డిఫాల్ట్ అనమాట. మనం ఆర్ అనేది స్పెసిఫై చేస్తే, R అనేది స్పెసిఫై చేసామనుకో, అది ఓపెన్ ఈ ఫైల్ ఇన్ రీడింగ్ మోడ్, డిఫాల్ట్ గా రీడ్ మోడ్ లో ఓపెన్ అవుతుంది, ఓన్లీ మనం రీడ్ చేయగలం అనమాట. నెక్స్ట్ W అనేది ఉంటుంది, ఓపెన్ ఏ ఫైల్ ఇన్ రైటింగ్ మోడ్. మనం ఓన్లీ రైట్ చేయాలనుకుంటే ఫైల్ దానికోసం W అనేది స్పెసిఫై చేస్తాం. నెక్స్ట్ X ఉంటుంది, ఓపెన్ ఏ ఫైల్ ఫర్ ఎక్స్క్లూజివ్ క్రియేషన్ అనమాట. ఇది X అనేది స్పెసిఫై చేసి కూడా మనం ఒక ఫైల్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ A అనేది ఉంటుంది, A స్పెసిఫై చేస్తే ఓపెన్ ఏ ఫైల్ ఇన్ అపెండింగ్ మోడ్
ఈ అపెండ్ అంటే ఏం లేదు, యాడ్స్ కంటెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఇది ఒక ఫైల్ చివరి లోపల మనం ఏదైనా కంటెంట్ యాడ్ చేయాలనుకుంటే ఆ టైంలో ఏ యూజ్ చేస్తాము. అండ్ టీ ఉంటుంది, ఓపెన్ ఏ ఫైల్ ఇన్ టెక్స్ట్ మోడ్. ఇది కూడా డిఫాల్ట్. సో ఫైల్స్ లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి టెక్స్ట్ ఫైల్స్ ఉంటాయి లేదా బైనరీ ఫైల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బి ఉంటుంది, ఓపెన్ ఏ ఫైల్ ఇన్ బైనరీ మోడ్. అలాగే ప్లస్ ఉంటుంది, ఓపెన్ ఏ ఫైల్ ఇన్ బోత్ రీడ్ అండ్ రైట్ మోడ్. సో ఇలాగ ఆర్ అనేది ఓన్లీ రీడ్ చేయడానికి, డబ్ల్యూ అనేది రైట్ చేయొచ్చు, ఎక్స్ అనేది కూడా ఓపెన్స్ ఫైల్ ఫర్ ఎక్స్క్లూజివ్ క్రియేషన్ అనమాట. అండ్ ఏ యూజ్ చేసి అపెండ్ చేయొచ్చు. టీ అనేది టెక్స్ట్ మోడ్లో, బి అనేది బైనరీ మోడ్లో ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ప్లస్ యూజ్ చేసి మనం రెండు రీడ్ రైట్ పర్ఫామ్ చేయొచ్చు. సో వీటన్నిటి గురించి ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఫస్ట్ నేను ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసి ఇందాక ఫైల్ 1 అనేది క్రియేట్ చేసాం కదా, file1.txt ఓపెన్ చేయాలనుకుంటున్నా ఈ ఫైల్ని. సో డిఫాల్ట్ మోడ్గా మనం సెకండ్ పారామీటర్ ఎటువంటిది పాస్ చేయట్లేదు, సో అది ఆటోమేటిక్గా రీడ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ file1 అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇదేం లేదు, ఓపెన్ ఏ ఫైల్ ఇన్ డిఫాల్ట్ మోడ్ ఇలా ఓపెన్ చేస్తున్నా. సో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇది మొత్తం పారామీటర్ కదా, సో ఇలా స్పెసిఫై చేయాలి మనం స్ట్రింగ్ లాగా. అండ్ ఇది డిఫాల్ట్ మోడ్లో ఓపెన్ చేసినట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేమ్ లైన్లో ఇక్కడ మనం రైట్ మోడ్లో ఒక ఫైల్కి రైట్ చేయాలి అనుకుంటున్నాం అనుకో. సో ఇక్కడ సింపుల్గా డబ్ల్యూ అనేది స్పెసిఫై చేస్తాము. ఇది రైట్ మోడ్. అండ్ డిఫాల్ట్గా టెక్స్ట్ ఉంటుందని చెప్పాను కదా, సో ఇది టెక్స్ట్ ఫైల్ లాగానే కన్సిడర్ అవుతుంది. అలాగే ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు మనం ఫుల్ పాత్ అయినా స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ _path ఈక్వల్ టు ఈ ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు ఫైల్ పాత్ ఫుల్ స్పెసిఫై చేయడానికి. సో సపోజ్ ఇక్కడ ఫోల్డర్స్లోకి వస్తున్నా. సో ఇది మొత్తం ఈ పాత్ లోపల నేను file1.txt అనే ఫైల్ క్రియేట్ చేశాను కదా, సో ఇది మొత్తం పాత్ ఉంది. ఇక్కడ డి డ్రైవ్ లోపల యూట్యూబ్ అనే ఫోల్డర్ అండ్ పైథాన్, దీని లోపల క్లాస్ ఫైల్స్ అనే ఫోల్డర్ లోపల ఫైల్ లోపల ఉన్నాను. సో ఫైల్ లోపల ఏముంది, file1.txt అనే ఫైల్ ఉంది. సో ఇది మొత్తం ఫైల్ పాత్ ఇలాగైనా స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఎఫ్ అనే ఆబ్జెక్ట్లో ఓపెన్లో file_path స్పెసిఫై చేసి, అండ్ ఇక్కడ \/ యూజ్ చేసాం కదా, సో ఇక్కడ 2 \/ ఇవ్వాలి. ఇప్పుడైతే \/ యూజ్ చేస్తాము. సో ఈ టైంలో ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ ఎఫ్ ప్రింట్ చేయగలనే. సో ఇక్కడ ఈ మొత్తంలో ఓపెన్ అయింది కదా, file1.txt అనే ఫైల్ ఓపెన్ అయింది. ఇక్కడ మోడ్ వచ్చేసరికి డిఫాల్ట్గా రీడ్ మోడ్లో ఓపెన్ అవుతుంది అని చెప్పాను కదా, సో రీడ్ మోడ్లో వచ్చింది. సో ఇది కూడా ఇక్కడ నోట్ చేస్తాను, ఓపెనింగ్ ఏ ఫైల్ బై స్పెసిఫైయింగ్ ద ఫుల్ పాత్. అలాగే ఇక్కడ ఒకవేళ // అయినా యూజ్ చేయొచ్చు మనము. సో // యూజ్ చేసినప్పుడు ఓన్లీ ఒక్క స్లాష్ యూజ్ చేస్తే చాలు. సో ఇక్కడ 2 \/ బదులు ఒక సింగిల్ // అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఆ టైంలో కూడా కరెక్టే వస్తుంది మనకి. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఎఫ్ని ప్రింట్ చేస్తే సో ఈ పాత్లో మొత్తం ఓపెన్ అయింది, file1.txt అనే ఫైల్ ఓపెన్ అయింది, రీడ్ మోడ్లో ఓపెన్ అయింది అనమాట. సో ఇది మొత్తం ఇలాగా ఫైల్ని ఓపెన్ చేసేటప్పుడు మనం ఏదర్ ఫుల్ పాత్ అని స్పెసిఫై చేయొచ్చు, లేదా సేమ్ డైరెక్టరీలో ఉంటే ఓన్లీ ఆ ఫైల్ నేమ్ ఒక్కటి స్పెసిఫై చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే డిఫరెంట్ ఓపెనింగ్ మోడ్స్లో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైటింగ్కి, ఎక్స్ అంటే ఎక్స్క్లూజివ్ క్రియేషన్కి, అండ్ ప్లస్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్కి, అండ్ టీ అనేది టెక్స్ట్ ఫైల్స్ని స్పెసిఫై చేస్తుంది, బి అనేది బైనరీ ఫైల్స్తో వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. సో ఇలా డిఫరెంట్ ఫైల్స్ని ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ చూసాం. సో ఒకసారి ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎలా రీడ్ చేసి ప్రింట్ చేయాలి అని చూద్దాం ఇప్పుడు.
రీడింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్. రీడింగ్ ఫైల్స్ ఇన్ పైథాన్. సో ఒక ఫైల్ని ఓపెన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ file1 ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ file1.txt అనే ఫైల్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ txt కదా, ఈ ఫైల్ని ఓపెన్ చేసి file1 డాట్ అని ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి కీబోర్డ్లో. సో ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ ఇక్కడ చూపిస్తున్నాయి కదా, ఈ file1కి సంబంధించిన అన్ని ఫంక్షన్స్ అనేవి. సో ఇక్కడ బఫర్, క్లోజ్, ఇలా డిఫరెంట్ అన్ని చూపిస్తాయి. సో ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వరకు చూద్దాం. రీడ్ అని ఇచ్చాను సపోజ్. అలా రీడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే కంటెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఈ టైంలో ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేద్దాము. రీస్టార్ట్ చేసి చూడండి. సో ఈ file1.txt లోపల ఏమీ లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ ఏదో కంటెంట్ కాబట్టి ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ ఏదో ఒక కంటెంట్ ఇద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ this file name is file1.txt. this is సెకండ్ లైన్ ఇద్దాం అండ్ కంట్రోల్ S కొడితే ఇది సేవ్ అవుతుంది. సో ఒకసారి ఈ ఫైల్ని ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళా దీని లోపల ఈ 2 లైన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫైల్ ఓపెన్ అయింది. సో దిస్ ఫైల్ నేమ్ ఇస్ file1.txt. దిస్ ఇస్ సెకండ్ లైన్. ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా. సో ఒకసారి మళ్ళీ ట్రై చేసి చూద్దాము. ఎఫ్ అనే ఈ రెండు ఎగ్జిక్యూట్ చేయగలనే. సో ఇది ప్రింట్ అయింది కదా, దిస్ ఫైల్ నేమ్ ఇస్ file1.txt. దిస్ ఇస్ సెకండ్ లైన్ అనేది ప్రింట్ అయింది. సో ఇది రిటర్న్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ ని రిటర్న్ చేస్తుంది. దాని లోపల ఈ రీడ్ ఫంక్షన్ యూజ్ చేసి దాని లోపల కంటెంట్ ని మనం ఇలా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో దాన్ని రిజల్ట్ వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ రిజల్ట్ ని ప్రింట్ చేసి వద్దాం. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ ని ప్రింట్ చేస్తామో, రిజల్ట్ ని ప్రింట్ చేయగలనే దిస్ ఫైల్ నేమ్ ఇస్ file1.txt. అలాగే దిస్ ఇస్ సెకండ్ లైన్. సో ఈ ఫైల్ లోపల ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ అనేవి, ఈ 2 లైన్స్ అనేవి డిస్ప్లే అయినాయి అనమాట. సో ఇది డిఫాల్ట్ గా రీడ్ మోడ్ లోనే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ సపోజ్ F1 అని తీసుకుంటున్నా, రీడ్ మోడ్ డిఫరెంట్ మోడ్స్ చూసాం కదా. సో ఇక్కడ R అని స్పెసిఫై చేస్తున్నా, రీడ్ మోడ్ ని స్పెసిఫై చేస్తున్నా. ఇక్కడ R అని కూడా స్పెసిఫై చేయొచ్చు. అండ్ ఇది దెన్ ప్రింట్ ఆఫ్ f1.read అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. ఈ టైంలో కూడా ఈ 2 లైన్స్ అనేవి ప్రింట్ అయినాయి. సో ఇక్కడ పైన R అనేది స్పెసిఫై చేయాలి, బట్ అది ఆటోమేటిక్ గా ఉంటుంది అనమాట. అలాగే ఇది టెక్స్ట్ ఫైల్ కదా. సో టెక్స్ట్ ఫైల్ తో వర్క్ అయ్యేటప్పుడు ఇక్కడ RT అని ఇవ్వండి. సో ఇక్కడ F2 అని తీసుకుంటున్నాం మళ్ళా. అండ్ సింపుల్ గా ప్రింట్ ఆఫ్ f2.read అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ R అంటే రీడ్, ఫర్ రీడింగ్ ద ఫైల్, T అంటే టెక్స్ట్ మోడ్, అంటే టెక్స్ట్ ఫైల్ కాబట్టి RT అని యూజ్ చేస్తున్నా. సో మీరు ఇక్కడ RT అని ఇక్కడ ఎటువంటిది స్పెసిఫై చేయకపోయినా అది పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది డిఫాల్ట్ గా ఈ 2 ఉన్నట్టే అనమాట. సో కాబట్టి ఇలాగా రీడ్ మోడ్, R కానీ RT ఇలా యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఇలా ఒక ఫైల్ లోపల కంటెంట్ ని మనం రీడ్ చేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ హౌ టు రైట్ ఏ కంటెంట్ ఇన్ పైథాన్ ఫైల్ ఆర్ ఎనీ అదర్ నోట్ ప్యాడ్ ఫైల్. ఇలా ఒక ఫైల్ లోపల ఎలాగ రాస్తామో అది చూద్దాం. రైటింగ్ టు ఫైల్స్. సో అంతకన్నా ముందు మనం ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలి కదా. ఓపెన్ చేసేటప్పుడు మనం రాయాలి అనుకుంటే ఆ ఫైల్ లోపల ఏదైనా ఒక W మోడ్ అనేది స్పెసిఫై చేయాలి కదా. ఎందుకంటే W మోడ్ యూజ్ చేసి మనం ఏదైనా ఒక ఫైల్ లోపలికి కంటెంట్ అనేది రాయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఆఫ్ file2.txt అనే ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నా. అంటే W మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. అండ్ f_obj అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా. F ఆబ్జెక్ట్ అనే file2.txt ఫైల్ క్రియేట్ చేస్తుంది. file2 మన దగ్గర file2 ఎటువంటి ఫైల్ లేదు కదా. సో ఈ డైరెక్టరీలో file1 ఉంది, బట్ file2 అనేది లేదు. ఈ file2 అనేది లేదు, కానీ ఈ W మోడ్ స్పెసిఫై చేసినప్పుడు ఒకవేళ ఆ ఫైల్
లేకపోతే అది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ ఉందనుకో ఆల్రెడీ, దాని లోపల ఉన్న కంటెంట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేద్దాము. ఈ సెల్ని రన్ చేసి సో ఇక్కడ నేను ఈ ఫోల్డర్లోకి వస్తున్నాయి. సో ఇక్కడ file2 అనేది file2.txt అనే ఫైల్ క్రియేట్ అయింది చూడండి. ప్రీవియస్గా లేదు కదా. ఈ డబ్ల్యూ మోడ్ అనేది ఒకవేళ ఫైల్ లేకపోతే అది ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీని లోపల నేను ఏదైనా కంటెంట్ రాయాలి అనుకుంటే f_obj.write అనే ఫంక్షన్ ఉంటుంది. సో ఈ write అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏదైనా లైన్స్ రాయొచ్చు మనం. సపోజ్ ఇలాగ రాస్తున్నా అండ్ న్యూ లైన్ ఇస్తున్నా. అండ్ అలాగే ఇంకో నెక్స్ట్ లైన్లో న్యూ లైన్ క్యారెక్టర్ ఇచ్చాను కదా, ఎందుకంటే నాకు సెకండ్ లైన్లో రాయాలి అనుకుంటున్నా. అంటే నెక్స్ట్ ఇక్కడ సపోజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నా. ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఈ రెండు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏమైంది, ఇది ఒక రిటర్న్ అవుతుంది అనమాట. ఈ రైట్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందంటే మనం ఒక కంటెంట్ని రాస్తాం కదా, దాని మొత్తం లెంత్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ని చెక్ చేద్దాము. సో 36. ఇది ఏం లేదు, మనం ఇక్కడ రైట్ ఫంక్షన్ లోపల ఇది స్ట్రింగ్ స్పెసిఫై చేసాం కదా, ఇది మొత్తం ఫైల్ లోపలికి రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యి అండ్ రిటర్న్ వాల్యూ వచ్చేసరికి ఎన్ని క్యారెక్టర్స్ నేను ఫైల్ లోపలికి రాశానని చెప్పడానికి అది రిటర్న్ చేస్తుంది. కాబట్టి 36 అనేది ప్రింట్ అయింది. సో ఇది రైట్ చేసేసాం అనమాట మనం. ఇక్కడ ఫైల్ లోపలికి 2 లైన్స్ అనేవి రాసాం. అండ్ ఫైల్స్ని మనం ఎప్పుడు వర్క్ చేసినా కానీ ఆ ఫైల్ని క్లోజ్ చేయాలన్నమాట. సో ఈ క్లోజ్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఈ ఫైల్ అనేది క్లోజ్ అవుతుంది. ఎందుకంటే క్లోజింగ్ ఏ ఫైల్ విల్ ఫ్రీ అప్ ద రిసోర్సెస్ దట్ ఆర్ టైడ్ టు ద ఫైల్ అనమాట. సో మనం ఖచ్చితంగా ఫైల్ని క్లోజ్ చేయాలి, అది మొత్తం దాంతో వర్క్ అయిపోయిన తర్వాత. సో అప్పుడు దాని ఏదైనా రిసోర్సెస్ ఉన్నా కానీ అవన్నీ ఫ్రీ చేస్తుంది అనమాట మెమరీని. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా file2.txt. ఒకవేళ ఆ ఫైల్ అనేది లేకపోతే సో file2 క్రియేట్ అయింది, దాని లోపల ఈ రెండు రాసాం. సో ఇది చెక్ చేసి చూద్దాం ఒకసారి. file2 లోపల చెక్ చేస్తే ఆ 2 లైన్స్ అనేవి ఉండాలి కదా. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇస్ ఫన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఈ 2 లైన్స్ అనేవి రిటర్న్ అయిపోయినాయి ఈ ఫైల్ లోపలికి. సో ఇలాగా ఒక రైట్ మెథడ్ యూజ్ చేసి మనం ఫైల్ లోపలికి ఏదైనా కంటెంట్ అనేది రాయొచ్చు అనమాట. అండ్ అలాగే ఈ క్లోజ్ మెథడ్ స్పెసిఫై చేయకుండా మనం విత్ సింటాక్స్ వాడచ్చు అనమాట. విత్ ఓపెన్ అనేది ఉంటుంది. విత్ ఓపెన్ ఆఫ్ సపోజ్ file1ని ఓపెన్ చేయాలనుకుంటున్నా, file1.txt. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అపెండ్ మోడ్లో ఓపెన్ చేద్దాం. అపెండ్ అంటే చివరిలో యాడ్ చేసేది కదా, అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ యాజ్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. యాజ్ కీవర్డ్ ఇచ్చి ఇక్కడ file1 అనే ఆబ్జెక్ట్ తీసుకున్నా. అండ్ read_content ఈక్వల్ టు file1.read అనే ఫంక్షన్ యూజ్ చేసి దాని లోపల కంటెంట్ని రీడ్ చేసిన అండ్ అలాగే ప్రింట్ చేసి చూద్దాం. సో ఎప్పుడైతే ప్రింట్ చేసామో file1 లోపల ఏమున్నాయి, సో file1 లోపల దిస్ ఫైల్ నేమ్ ఇది file1.txt, దిస్ సెకండ్ లైన్ అని ఉంది కదా. సో ఇది మొత్తం డిస్ప్లే అవుతుంది. సో అక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ప్రీవియస్గా ఏదైనా కొన్ని వేరియబుల్స్ ఏదన్నా ఉంటే అవి వాటి వల్ల వస్తాయి. సో సింపుల్గా file1 ఏదన్నా వేరియబుల్ ఉంటే దాన్ని క్లోజ్ చేసేద్దాము. సో దీన్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ అపెండ్ మోడ్ యూజ్ చేసాం కదా. సో అపెండ్ అంటే మనం ఓన్లీ చివర యాడ్ చేయగలం. సో ఇక్కడ నేను సపోజ్ నాకు రీడ్ మోడ్ కూడా కావాలి అనుకుంటే మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఏ కాదు ఆర్ అనివ్వండి. సో ఆ టైంలో మనం ఒక కంటెంట్ని రీడ్ చేస్తున్నాం. సో దిస్ ఫైల్ ఈజ్ నేమ్ ఈజ్ file1.txt, దిస్ ఈజ్ సెకండ్ లైన్ అని ఇలాగా డిస్ప్లే అయింది. సో ఇలాగ ఇది మనం ఇక్కడ క్లోజ్ మెథడ్ ఎలాంటి క్లోజ్ మెథడ్ స్పెసిఫై చేయాలి. బట్ ఇది ఆటోమేటిక్గా ఈ విత్ ఓపెన్ ఈ లైన్ యూజ్ చేయగలనే ఆటోమేటిక్గా క్లోజ్ మెథడ్ అనేది ఉంటుంది అనమాట. అది ఆటోమేటిక్గా ఫైల్ని క్లోజ్ చేసింది అండ్ అలాగే రిసోర్సెస్ అనేవి ఫ్రీ అవుతాయి. అండ్ రీడ్ మోడ్ గురించి చూసాము, ఆర్ గురించి చూసాము, డబ్ల్యూ చూసాము. అండ్ అలాగే
అపెండ్ చూద్దాము. అపెండ్ అంటే ఏం లేదు, ఈ చివర యాడ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఏ అనేది స్పెసిఫై చేశాను అనుకో, మనం ఏదన్నా కంటెంట్ అనేది ఇక్కడ సపోజ్ ఇక్కడ కంటెంట్ రైట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ లైన్ అని ఇచ్చాను, నేను ఈ లైన్ తీసేయండి. సో ఇక్కడ file1.txt. సో ప్రీవియస్ గా file1 లో ఏముందో చూద్దాము. ఇక్కడ file1 ఓపెన్ చేస్తున్నా. ఎలా అంటే అపెండ్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. అపెండ్ మోడ్ ఏం చేస్తున్నా, అపెండ్ మోడ్ అంటే చివర యాడ్ చేయొచ్చు మనం కంటెంట్ ఫైల్లో. అండ్ ఇక్కడ file1 అనే ఆబ్జెక్ట్ లో తీసుకున్నా. ఇక్కడ file1.write అనే ఫంక్షన్ యూజ్ చేసి థర్డ్ లైన్ రైట్ చేస్తున్నా. సో ఈ file1 లోపల ప్రీవియస్ గా ఏం కంటెంట్ ఉంది, ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇది ఫైల్ నేమ్, ఇది file1.txt, ఇది సెకండ్ లైన్ అనేది. ఇక్కడ అపెండ్ మోడ్ అంటే ఇది చివరిలో యాడ్ చేస్తుందని చెప్పాను కదా. సో ఇది ఒకసారి థర్డ్ కదా, ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. అండ్ ఇది రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేసిన తర్వాత మనం అపెండ్ అంటే చివరి యాడ్ చేసిందని చెప్పాను కదా. సో ఈ థర్డ్ లైన్ అనే కంటెంట్ ఈ ఫైల్ లోపల వచ్చి యాడ్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఏమైంది, ఇది సెకండ్ లైన్, దీని పక్కన థర్డ్ లైన్ అనేది ఉంది కదా. సో థర్డ్ లైన్ అనేది ఇక్కడ టెక్స్ట్ స్పెసిఫై చేశాం కదా, ఈ లైన్ అనేది ఇక్కడ యాడ్ అయింది అనమాట. సో ఇలాగ అపెండ్ యూజ్ చేసి మనం రాయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యూ లైన్ తో కూడా కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఇక్కడ \n అని అయినా స్పెసిఫై చేయొచ్చు. అప్పుడు న్యూ లైన్ లో ఇది యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ లైన్ అని ఇచ్చాను. సపోజ్ న్యూ లైన్ అని స్పెసిఫై చేసి దిస్ ఈస్ ఫోర్త్ లైన్ అని ఇచ్చా. అండ్ అలాగే సేమ్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. అండ్ ఈ ఫైల్ ని రీఫ్రెష్ చేయండి. సో ఇక్కడ దిస్ ఈస్ ఫోర్త్ లైన్, ఈ లైన్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇది మొత్తం ఏ అపెండ్ మోడ్ గురించి. సో ప్రీవియస్ గా డబ్ల్యూ మోడ్ చెప్పినప్పుడు ఒక ఫైల్ లేకపోతే అది ఆల్రెడీ క్రియేట్ చేసింది కదా. సో ఒకసారి మనం ఆల్రెడీ ఉన్న ఫైల్ ని ఓపెన్ చేసి రైట్ చేయడానికి చూద్దాం. రైట్ మోడ్ లో ఓపెన్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఆఫ్ file1.txt అనే ఫైల్ ని నేను డబ్ల్యూ మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. సో డబ్ల్యూ మోడ్ లో ఓపెన్ చేసినప్పుడు నేను ఇక్కడ f అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకున్నా. ఇది ఎగ్జిక్యూట్ చేద్దాము. అండ్ ఇది రీఫ్రెష్ చేద్దాం file1.txt. ఇప్పుడైతే ఇది రీఫ్రెష్ చేసామో దీని లోపల ప్రీవియస్ గా కంటెంట్ ఉంది కదా, అది మొత్తం రిమూవ్ అయిపోయింది. ఎందుకంటే ఈ డబ్ల్యూ మోడ్ లో యూజ్ చేసినప్పుడు ఏదైనా కంటెంట్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ f.read అని ప్రింట్ చేస్తే దీని లోపల ఎటువంటి ఇది రీడబుల్ కాదు కదా. సో ఒకవేళ కాబట్టి మనం ఇది యూజ్ చేయకూడదు. డబ్ల్యూ మోడ్ లో ఏదైనా ఫైల్ ఆల్రెడీ ఉందనుకో, అది మొత్తం ఎరేజ్ అయిపోతుంది. అక్కడ నుంచి మనం ఏదైతే రైట్ చేస్తామో అది దాని లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. బట్ అపెండ్ మోడ్ యూజ్ చేసినప్పుడు అది చివరన ఏదైనా కంటెంట్ ఉంటే అది ఉంటుంది అలాగే, అంటే చివరన మ్యాటర్ అనేది యాడ్ అవుతుంది. ఈ డబ్ల్యూ మోడ్ ఏం చేస్తుంది అంటే ఒకవేళ ఫైల్ లేదనుకో అది క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ఫైల్ ఉందనుకో దాని లోపల కంటెంట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఏదన్నా మనం సపోజ్ ఇక్కడ f.write ఆఫ్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, f.write ఆఫ్ దిస్ ఈజ్ సెకండ్ లైన్, అండ్ ఇక్కడ న్యూ లైన్ కూడా స్పెసిఫై చేస్తున్నా. సో సపోజ్ ఇక్కడ ఏదన్నా న్యూ లైన్ క్యారెక్టర్ స్పెసిఫై చేద్దాము. అండ్ ఇక్కడ f కదా. సో ఏదైనా రైట్ చేసామనుకో అండ్ ఈ ఫైల్ ని రీఫ్రెష్ చేయగల ఆ 2 లైన్స్ అనేవి దీని లోపలికి రిటర్న్ అవుతాయి. సో అలాగే రిటర్న్ అయినాయి కదా, దిస్ ఈజ్ ఫస్ట్ లైన్, నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ లైన్, ఇలా ఈ 2 రిటర్న్ అయినాయి. అండ్ ఫైనల్ గా f.close ఈ ఫైల్ ని క్లోజ్ చేస్తున్నాము. అండ్ ఒకవేళ అండ్ ఎక్స్క్లూజివ్ x అనే ఓపెనింగ్ మోడ్ కూడా ఉంటుందని చెప్పాను కదా. సేమ్ ఒకవేళ x ని యూజ్ చేద్దాము. ఓపెన్ ఆఫ్ సపోజ్ file1.txt అనే ఫైల్ ని నేను ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్ లో ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నా. సో ఈ సెల్ ని రన్ చేయగానే ఏమైంది, ఫైల్ ఎగ్జిస్ట్ file1.txt అనేది వచ్చింది కదా. సో ఈ
మనం ఎప్పుడైతే ఇట్లా ఎక్స్క్లూజివ్ క్రియేషన్ మోడ్లో ఓపెన్ చేస్తాం, ఒకవేళ ఆ ఫైల్ అనేది ఆల్రెడీ ఉంటే అది ఎర్రర్ వస్తుంది ఆ టైంలో. సో ఇది రెండింటికి డిఫరెన్సెస్ అనమాట. WX both W, X modes are used for the writing modes, but the difference is W అనేది if file exists it removes all the contents. ఒకవేళ X అనేది అనుకో, if file exists it will give ఎర్రర్ అనమాట. ఒక W మోడ్ అనేది ఒకవేళ ఫైల్ అనేది ఉందనుకో, దాని లోపల మొత్తం రిమూవ్ అయిపోతుంది అండ్ దాని తర్వాత మనం ఏదైనా రైట్ చేసుకోవచ్చు. బట్ X యూజ్ చేస్తే ఒక ఫైల్ ఆల్రెడీ ఉంటే అది ఎర్రర్ వస్తుంది అనమాట. కాబట్టి దీన్ని ఎక్స్క్లూజివ్ క్రియేషన్ అన్నారు. ఫైల్ లేనప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ఫైల్ని క్రియేట్ చేద్దాం. B అనే వేరియబుల్లో ఓపెన్ ఆఫ్ file3 అనేది క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ X మోడ్ యూజ్ చేశాను. సో ఈ టైంలో ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నాం కదా, file3 అనేది, సో రీఫ్రెష్ చేయండి, మీరు file3 అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ file3 అనేది క్రియేట్ అయింది. ఈ file3 లోపల సపోజ్ కొన్ని రైట్ చేయాలి అనుకుంటున్నా. రైట్ ఆఫ్, సో file3 ఫస్ట్ లైన్ అని ఇస్తున్నా అండ్ అలాగే b.write of file3 సెకండ్ లైన్ అని ఇస్తున్నా. సో ఈ రెండు రైట్ అయిపోయినాయి అనమాట. అండ్ అలాగే b.write lines అనే మెథడ్ ఉంటుంది. సో ఈ write lines మెథడ్ యూజ్ చేసి మనం ఒక లిస్ట్ లోపల ఏదైనా లైన్స్ రాయాలనుకుంటే అవన్నీ స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఇక్కడ థర్డ్ లైన్ అని ఇస్తున్నా, ఫోర్త్ లైన్ అని ఇస్తున్నా, దెన్ లైన్ అని ఇస్తున్నా. అండ్ ఇది రైట్ లైన్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఏదైనా డిఫరెంట్ లైన్స్ ని స్పెసిఫై చేయొచ్చు ఒక లిస్ట్ లోపల, ఎలాగైనా రాయొచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా ఫైల్ ని క్లోజ్ చేద్దాము. ఈ ఫైల్ ని క్లోజ్ చేసి అండ్ ఈ file3ని ఓపెన్ చేసి చూద్దాము. ఈ file3 లోపల ఇప్పుడు నేను రైట్ చేసిన కంటెంట్ మొత్తం ఉండాలి. సో ఇలా మనం రైట్ చేసిన కంటెంట్ అంతా ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ file3 ఫస్ట్ లైన్, file3 సెకండ్ లైన్, సో ఇలాగ మనం file3 ఫస్ట్ లైన్, file3 సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ అన్ని పక్క పక్కనే రిటర్న్ అయిపోయినాయి. అంటే ఎందుకంటే మనం న్యూ లైన్ క్యారెక్టర్స్ వాడలేదు. ఇలా న్యూ లైన్ క్యారెక్టర్స్ యూజ్ చేసాం మనకు, అవి ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో, థర్డ్ లైన్ లో ఇలాగా రిటర్న్ అవుతూ వెళ్తాయి అనమాట. ఇది మొత్తం రైట్ లైన్స్ మెథడ్ గురించి. సో ఇక్కడ నేను మాన్యువల్ గా టైప్ చేద్దాం. ఇక్కడ ఏదన్నా పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నా అండ్ అలాగే పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఇస్తున్నా. ఈజ్ ఏ పవర్ఫుల్ లాంగ్వేజ్ అని ఇస్తున్నా అండ్ ఈ ఫస్ట్ లైన్ రిమూవ్ చేసేద్దాము. సో ఫస్ట్ లైన్ రిమూవ్ చేసి పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్, పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఇక్కడ పైథాన్ ఈజ్ పవర్ఫుల్ లాంగ్వేజ్, ఇలా 3 లైన్స్ మాన్యువల్ గా ఇస్తున్నా. సో ఇప్పుడు కంట్రోలర్స్ కొడితే ఇది ఫైల్ మొత్తం సేవ్ అవుతుంది. సో ఈ file3 లోపల కంటెంట్స్ ఇచ్చాను అలాగా. సో ఒకసారి file3 ఓపెన్ చేసి చెక్ చేద్దాం. మళ్ళీ file3 లోపల నేను ఇట్లా మాన్యువల్ గా ఇవన్నీ ఇచ్చి క్లోజ్ చేసేసాను అనమాట ఫైల్ లోపల. సో ఇప్పుడు ఈ ఫైల్ లోపల న్యూ కంటెంట్ అనేది ఇచ్చాను. ఇది మొత్తం పైథాన్ ఈజ్ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, పవర్ఫుల్ లాంగ్వేజ్, ఇలా 3 లైన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక ప్లస్, ఇప్పుడు దాకా R చూసాము, W చూసాము, A చూసాము, X చూసాము అండ్ అలాగే టెక్స్ట్ మోడ్ కూడా చూసాము అండ్ ప్లస్ మోడ్ ఉంటుంది ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ అని చెప్పాను కదా. సో అలాగే యూజ్ చేద్దాము. ఓపెన్ ఆఫ్ file3.txt అనే ఫైల్ని నేను రీడ్ చేయాలి, రైట్ చేయాలి, అలా ఓపెన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ F అనే వేరియబుల్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఎర్రర్ వస్తుంది, మస్ట్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ క్రియేట్, రీడ్, రైట్, అపెండ్ మోడ్ అండ్ అట్ మోస్ట్ 1+. టైం లేదు, ప్లస్ తర్వాత R అని స్పెసిఫై చేయాలి.
సో ఇక్కడ ప్లస్ తర్వాత ఆర్ స్పెసిఫై అయినా చేయొచ్చు, లేదా ఆర్ కాకుండా కమెంట్ కూడా చేస్తాను, ఏదర్ డబ్ల్యూ అయినా స్పెసిఫై చేయొచ్చు. డబ్ల్యూ అని స్పెసిఫై చేసిన ఆ టైంలో కూడా ఇదే రెండు బోత్ రీడింగ్ అండ్ రైటింగ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఒకసారి రీడ్ ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఇది మొత్తం ప్రింట్ అయింది.